తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించారు మంత్రి పి నారాయణ. గోదావరి గోష్పాద క్షేత్రం వద్ద పుష్కర ఘాట్లను పరిశీలించారు. పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. लक्ष्मी राक्षसम कहतया मासकुंतयामसि संततस्येभ्यः दकारेभ्यः अवरवर्गेभ्यः एभ्यः सर्वसर्वे మంత్రివర్యులు నారాయణ గారు గతంలో కూడా 2015లో కూడా పుష్కరాలకి అనేక పర్యాయాలు మన కొవ్వూరు పట్టణానికి ఇచ్చేసి ఘాట్ల పరిశీలన కానీ, మంచినీరు కానీ, ట్రైన్ కానీ తదితర వసతులన్నింటి మీద కూడా సార్కి అవగాహన ఉంది. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా సారే మళ్ళీ మంత్రిగా రావడం కూడా కొవ్వూరు పట్టణానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. సబ్జెక్ట్ ఉంటూ కమాండింగ్ ఉండి ఈ యొక్క మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలంటే దాని మీద సార్కి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సీఎం గారితో ఉన్నటువంటి అతి సన్నిహితం ఉన్నటువంటి దాంతో సార్ కూడా ఉన్న సమస్యలు చెప్పడం, సార్ చెప్పగానే సీఎం గారు కూడా దాన్ని శాంక్షన్ ఇవ్వడం కూడా అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అందులో టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా 173 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా అదే ఉంది. దాన్ని ప్రత్యేకంగా మంత్రివర్గ గారిని అభినందిస్తూ, అదేవిధంగా ఇవాళ మన పట్టణానికి వచ్చేసినప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యంగా మంచినీరు సమస్యలు, అదేవిధంగా పైప్ లైన్ సమస్యలు, స్ట్రీట్ లైట్ సమస్యలు, అదేవిధంగా డ్రైన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా సార్ నోటీసులో పెట్టడం, వాటినన్నిటి కూడా త్వరితగతిన నేను శాంక్షన్ చేసి అమౌంట్లు మీకు పరిష్కారం చేస్తానని చెప్పడం ప్రత్యేకంగా ధన్యవాదాలు. వెంకయ్య చెరువు కూడా ఇప్పుడే 3 కోట్ల రూపాయలు కూడా మీకు మంజూరు చేస్తానని చెప్పని కూడా సార్ వెంటనే ప్రకటించడానికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి, గతంలో ఉన్నటువంటి ఏదైతే సార్ అనేకసారి పర్యటన మన కొవ్వూరు పట్టణానికి వచ్చి గోదావరి పుష్కరాలు ఏ విధంగా విజయవంతం చేశారో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఈసారి అప్పట్లో 14లో ప్రభుత్వం ఏర్పాటు చేయటం, 15లోనే ఎన్ని పుష్కరాలు రావడంతో కొంచెం ఇబ్బంది అయింది. కాబట్టి ఇవాళ పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా త్వరితగతిగా మంజూరు చేసి నిధులు చేస్తే కనుక వర్క్ తొందరగా మొదలుపెట్టి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి కొవ్వూరు పట్టణాన్ని కూడా రాజమండ్రి పట్టణంతో పాటు సమానంగా చూస్తూ ఖచ్చితంగా త్వరితగత నిధులు మంజూరు చేసి మన పట్టణాభివృద్ధి కోసం సార్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి భవిష్యత్తులో పుష్కరాలు విజయవంతం చేయడం కోసం సార్ విజయవంతం చేస్తారని చెప్పని మన పట్టణానికి ఇచ్చేసి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఇంత ఓపికగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మున్సిపాలిటీలు తిరుగుతూ వచ్చినప్పుడు కూడా ఎక్కువ టైం కేటాయించుకుని అందరూ చెప్పిన విషయాలని మన సమస్యలు అన్నీ కూడా అర్థం చేసుకోవడంతో పాటు పట్టణాభివృద్ధికి, రెండోది పుష్కరాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించి విజయవంతం చేయడానికి సహకరిస్తారని చెప్పిన మంత్రి గారికి నా యొక్క ప్రత్యేకంగా పట్టణం తరపుని ప్రత్యేకంగా అభివృద్ధులు కృతజ్ఞతలు తెలియజేస్తాం. అండి, ఈరోజు కొవ్వూరు మున్సిపాలిటీలో అటు శాసనసభ్యులతో మరియు చైర్పర్సన్, తర్వాత ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కౌన్సిలర్స్ రావడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నా ముందు ఉంచడం జరిగింది. అందులో మెయిన్గా ఏంటంటే సిఎఫ్ఎంఎస్ అనేది మేజర్ సమస్య. అది రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంలో ఇదొకటి. సిఎఫ్ఎంఎస్ అని 14-19లో సిఎఫ్ఎంఎస్ ఉంది, కానీ అప్పుడు గ్రీన్ ఛానల్ ఉండేది. ఏ మున్సిపాలిటీకి వచ్చినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. కానీ లాస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ డబ్బులన్నీ తీసుకుని ఒక అకౌంట్లో పెట్టి వాళ్ళ కంట్రోల్ పెట్టుకున్నారు. కంట్రోల్ అంటే దాని డబ్బులు డైవర్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 3,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పిన తర్వాత లాస్ట్ ఏప్రిల్ నుంచి గ్రీన్ ఛానల్ ఇచ్చారు. ప్రతి మున్సిపాలిటీకి ఈరోజు గ్రీన్ ఛానల్ లాస్ట్ ఏప్రిల్ నుంచి ఎవరి కలెక్షన్ వాళ్ళు దాంట్లో వేసుకుంటున్నారు. వాళ్ళ కౌన్సిల్లో రిజల్యూషన్స్ పాస్ చేసుకుని ఏ వార్డుకి ఎక్కడ రోడ్డు వేయాలా, ఎక్కడ లైట్స్, ఎక్కడ వాటర్ వాళ్ళే చేసుకుంటున్నారు. దానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే 3,000 కోట్లు గత ప్రభుత్వం డైవర్ట్ చేసిన డబ్బులు కూడా ఇస్తే పాత బిల్లులన్నీ వీలవుతాయి. దానికి ముఖ్యమంత్రి గారు అడిగితే ఎవ్రీ మంత్ కొద్దిగా ఇస్తూ ఒక 1 వీక్ బ్యాక్కి
300 ఇచ్చారు 3000లో, మరొక 17,000 ఉంది. మొన్న నైట్ 700 కోట్లు రిలీజ్ చేశారు. నిన్న మొన్న చాలా మందికి యాక్చువల్గా డబ్బులు పడ్డాయి. మరొక 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ 1000 కోట్లు కూడా వీలైనంత తొందరలో రాష్ట్ర పరిస్థితిని బట్టి ఫైనాన్స్ వాళ్ళు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు అది చాలా క్లియర్గా ఫైనాన్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ అది ఇచ్చి క్లియర్ చేయమని. ఏదైతే బ్యాలెన్స్ బిల్లులు ఉన్నాయో అవి కూడా వీలైన త్వరలో వచ్చే విధంగా చేస్తామని సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత మెయిన్గా డ్రింకింగ్ వాటర్కి ఇక్కడ 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని, వీధికి కాదు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలా. అది కూడా సర్ఫేస్ వాటర్, అది కూడా ట్రీటెడ్ వాటర్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచాం. టెండర్లు అయిపోయినాయి. ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా లెవెల్స్ అన్ని తీసుకుంటున్నారు. బహుశా నెక్స్ట్ మంత్ ఎన్నికి ఆ లెవెల్స్ అంతా కంప్లీట్ అయిపోతే అప్రూవల్ తీసుకొని మే నుంచి యాక్చువల్గా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది. ఈ కొవ్వూరు మున్సిపాలిటీకి 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అయితే ఇప్పుడే నాకేం చెప్పారంటే కొన్ని గ్రామాలు విలీనం చేసిన కొత్త కాలనీస్ 4 కాలనీస్కి యాక్చువల్గా పెట్టలేదు సార్ ఇందులో అన్నారు. ఇప్పుడే ఈఎన్సీ ప్రభాకర్ గారికి చెప్పాను. ఆ 4 కాలనీస్ కూడా ఎస్టిమేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్లో పెట్టి 100% కొవ్వూరులో ఉన్న ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ రాబోయే 2 సంవత్సరాలు వచ్చే విధంగా చేస్తామని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అడిగారు. స్ట్రీట్ లైట్స్ కూడా 2014-19లో ఈఎల్ఎస్ వాళ్ళతో మనం టైఅప్ అయ్యాం 7 సంవత్సరాలు. వాళ్ళకు కూడా డబ్బులు ఇలా గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే మెయింటెనెన్స్ చేయలేదు. వారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం రాగానే 150 కోట్లు రిలీజ్ చేశారు. సో ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో మళ్ళా మన రాష్ట్రంలో అంటే టెండర్ వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి మళ్ళా మరొక 7 సంవత్సరాలకి అగ్రిమెంట్ అడిగితే 10 లక్షల లైట్లకి యాక్సెప్ట్ చేశారు. అది కూడా అలాంటిదంటే అంతకుముందు 50 లైట్లలో ఏ లైట్ పోయినా అది కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలిసేది. ఈసారి అయితే ఏ బల్బు పోయిందో ఆ స్తంభమే తెలియజేస్తారు. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీతో అగ్రిమెంట్ అయ్యాం. ఇక్కడ ఏదైతే అడిగారో 100% ఫస్ట్ ప్రయారిటీ కింద మీ దగ్గర లైట్లు ఇస్తానని సవినయంగా తెలియజేస్తున్నానండి. డంపింగ్ యార్డ్ సమస్య ఉంది ఇక్కడ, అది మేజర్ సమస్య. అది కూడా కలెక్టర్తో జేసీతో మాట్లాడి ఎలా చేస్తాం. అయితే 2014-19లో డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో అలా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. 10 2 వచ్చి 2019కి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. విశాఖపట్నం అండ్ గుంటూరు అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఏమైనాయంటే ఇలా జరిగిందంటే వెంటనే శాంక్షన్ చేయమంటే 8 శాంక్షన్ చేశారు. 8లో 6 టెండర్ అయిపోయి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఈరోజు మీకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఏదైతే పెడుతున్నామో అది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొన్నే నేను పోయి విజిట్ చేసి వచ్చాను. అది 1.5 yearలో పూర్తవుతుంది. అది పూర్తయితే ఆ ప్లాంట్కి 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా నేరుగా పోతుంది. దాన్ని వేస్తారు, బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే 1.5 yearలో కూడా ఏం చేయాలనేది ఆలోచించి చేస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిఈ ప్రాబ్లం ఉందన్నారు. ఆ డిఈది కూడా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ట్రీట్ చేసి బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించాలి. రాష్ట్రంలో దాని స్పెషల్ ప్రోగ్రాం కింద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ టేకప్ చేశారు. నేను యాక్చువల్గా దానికి ఇద్దరు శాంక్షన్ చేయలేదు. దాన్ని ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేసి దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక చెరువు బ్యూటిఫికేషన్ 2014-19లో చేశాం. దాన్ని లాస్ట్ గవర్నమెంట్ పూర్తిగా వదిలేస్తుందన్నారు. దాని మీద ఇమీడియట్గా ఇవ్వమని అటు శాసనసభ్యులు అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్పొరేట్లు అందరూ అడిగారు. దానికి స్పెషల్గా ఒక 3 crores ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నాను. రేపే గ్రీన్ కార్పొరేషన్ ఎండి ఇక్కడే ఉన్నారు. రేపు వచ్చి ఇక్కడ ఎస్టిమేషన్స్ చేసి మీతో డిస్కస్ చేసి
దాన్ని ఏం చేయాలనేది మీరు చెప్తే మీరు ఇచ్చే సలహాల మేరకు ఆయన దాన్ని ఎస్టిమేట్ చేస్తాడు. ఇమీడియట్గా టెండర్ పిలిచి ఆ వర్క్ టేకప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఒక మున్సిపాలిటీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి చక్కటి వాటర్, స్వచ్ఛమైన వాటర్, నాన్ పొల్యూటెడ్ వాటర్. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అందుకనే దానికి ప్రయారిటీ ఇచ్చి అటు కేంద్రం రాష్ట్రం కలిసి 14,000 కోట్లతో మున్సిపల్ ఏరియాలో 120 మున్సిపల్ టెండర్లు పిలిచేశాం. వర్క్ కూడా మొదలుపెట్టారు. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ఉంటుంది, వీధికి కాదు. సాలిడ్ వేస్ట్ చెత్త ఏదైతే గత ప్రభుత్వం చెత్త పన్నేసింది ప్రజల మీద, 153 లక్షల టన్నుల చెత్త తెలిసిపోయింది. గ్రౌండ్ పైన 85 లక్షలు, గ్రౌండ్ కంటే కింద మొత్తం తీసుకుంటే 153 లక్షల టన్నులు. 2014 అక్టోబర్ 2వ తేదీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం చేస్తూ మచిలీపట్నంలో నన్ను ఒకే క్వశ్చన్ వేశారు, ఎన్ని లక్షల చెత్త ఉందంటే గ్రౌండ్ పైన 85 లక్షలు అన్నాను. నాకు 1 ఇయర్లో పూర్తి చేయాలా, 2025 అక్టోబర్ 2కి అని ఆదేశించారు. నన్ను అడిగితే 2-3 ఏళ్ళు పడుతుందన్నా, కాదు నాకు 1 ఇయర్లో పూర్తి చేయాలన్నారు. అధికారులు 2025 అక్టోబర్కి 85 లక్షలు పూర్తి చేశారు. వారిని కూడా అభినందిస్తున్నాను. గ్రౌండ్ లెవెల్లో 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు, 10 అడుగుల్లో కూడా ఉంది. అదంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది. జూన్ ఎండ్కి పూర్తవుతుంది. అయితే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రావడానికి 2 years పడుతుంది. ఈ లోపల ఎవ్రీడే వచ్చే చెత్తని ప్రాసెస్ చేసి బయటకు పంపించేంతగా 123 మున్సిపాలిటీస్లో దాదాపు 110 మున్సిపాలిటీలు చేశారు. ఈ మున్సిపాలిటీలో సైట్లు లేనింది వాళ్ళు చేయలేదు. దాన్ని కూడా రేపు కలెక్టర్తోనూ జేసీతో మాట్లాడి ఆర్డీఓ ఇక్కడే ఉంటారు. సైట్ లిమిటెడ్ సైట్ చాలు చేస్తే ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి బయటకు పంపించే విధంగా చేస్తామని తెలియజేస్తూ, అన్నిటికంటే అందరూ ఎదురు చూసేది పుష్కరాలు. 2014-19లో నేను అప్పుడు మంత్రిని. పుష్కరాలప్పుడు ఎక్కువ సమయం యాక్చువల్గా ప్రతిరోజు ఈ కొవ్వూరుకు వచ్చి అన్ని ఘాట్లను దగ్గర నుంచి చేయించాను. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. ఆల్రెడీ కమిటీ ఒకసారి మీట్ అయింది. మరొక 20 రోజుల్లో మళ్ళీ ఇక్కడ కొవ్వూరులోనే మన యొక్క రాజమండ్రిలో మీట్ అవ్వాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్లని బడ్జెట్ అడిగారు. దానికి అన్ని డిపార్ట్మెంట్ బడ్జెట్ సమర్పించారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఫైనాన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి డిపార్ట్మెంట్లు అన్నిటికీ బడ్జెట్ శాంక్షన్ చేస్తారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా బడ్జెట్ శాంక్షన్ చేయగానే మీ కోవూరుకు కూడా వీలైనంతవరకు మ్యాక్సిమం శాంక్షన్ చేయించి మీ ఎమ్మెల్యే గారితో తర్వాత ఇక్కడున్న ప్రజాపతితో మాట్లాడి డిస్కస్ చేసి వీలైన తొందరలో, అప్పుడైతే 4 నెలల ముందు స్టార్ట్ చేసాం. అందుకని ఈసారి ఆ ఇబ్బంది జరగకుండా ముందే స్టార్ట్ చేయాలని మొదలుపెట్టాం. వీలైన త్వరలో స్టార్ట్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మీరు కోఆపరేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.